ఏ మార్గంలో మనిషికి మోక్షం అనేది కలుగుతుంది? ఏ మార్గంలో మనిషి పరలోకము చేరుకుంటాడు? అసలు ఏ మార్గం గుండా వెళితే మనిషి నిత్య జీవానికి ప్రవేశిస్తాడు? అయితే ఈ ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే, అందరికంటే నేను గొప్పవాడిగా ఉండాలి, నేను ఉన్నతమైన స్థితిలో నేను ఉండాలి. అయితే నేను గొప్పవాడిగా అవ్వాలి అంటే ఏదో ఒక మార్గానము ఎంచుకుంటూ ఉంటాడు. నేను ఈ ఏదన్నా బిజినెస్ చేయడం కానీ, జాబ్ చేయడం కానీ, వ్యాపారం చేయడం కానీ, ఈ వ్యాపారంలో అంటే ఈ మార్గంలో వెళ్తే నేను ఒక ఉన్నత స్థితిని చేరుకుంటాను, నేను అనుకున్న గమ్యానికి నేను వెళ్తాను అని చాలామంది వారి జీవిత యొక్క లక్ష్యం ఏంటంటే, నేను ఐఏఎస్ పాస్ అవ్వాలని, లేకుంటే నేను జాబ్ తెచ్చుకోవాలని, కొంతమంది అయితేనేమో నేను పొలం కొనుక్కోవాలని చాలా కష్టపడుతూ వాళ్ళు ఒక మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. ఒక టార్గెట్ అనేది పెట్టుకుంటూ ఉంటారు. అయితే మన టార్గెట్ ఏంటి? మన మార్గం ఏంటి? మనము ఎక్కడికి వెళ్ళాలి? ఏ మార్గంలోకి ప్రవేశిస్తే మన ఆత్మకు జీవము కలిగించి అంటే మన ఆత్మ ఎక్కడికి వెళ్తే రక్షించబడుతుంది, ఏ మార్గంలో వెళ్తే మన ఆత్మ అనేది రక్షించబడుతుంది అని మానవునికి తెలియదు. ప్రతి ఒక్కరు కూడా ఈ శరీరపరమైన సుఖ సంతోషాల కోసమే కష్టపడుతూ ఒక మార్గం అంటూ ఎంచుకుంటున్నారు. శరీరానికి సంబంధించి శరీర కోరికలకు, నేత్ర ఆశలకు కలిగిన మార్గంలోనే మనిషి చేరుతున్నాడు, తన గమ్యాన్ని చేరుతూ ఉన్నాడు. అయితే మరి మనిషి మరణించిన తర్వాత తను ఎక్కడికి వెళ్తాడు? తన ఆత్మ అనేది ఎక్కడికి వెళుతుంది? తన ఆత్మకు విముక్తి అనేది దొరుకుతుందా? తన ఆత్మకు విముక్తి అనేది దొరకాలంటే ఆ వ్యక్తి ఏ మార్గంలో ప్రవేశిస్తే ఆ వ్యక్తికి తన యొక్క ఆత్మకి విముక్తి కలుగుతుంది, స్వర్గం అనేది లభిస్తుంది అనేది మనము చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించారంట. ఎవరి కోసము? మన కోసము దేవుడు ఒక మార్గాన్ని యేసుక్రీస్తు ద్వారా ప్రతిష్ఠించారు. ఏంటి? యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అంటే ఈ మార్గమునే మనిషి ఎక్కడికి చేరుకుంటాడు? ఈ మార్గంలోకి మనము రావాలి. ఈ మార్గంలోకి వస్తే మనము ఎక్కడికి చేరుకుంటాము అంటే నిత్య జీవానికి చేరుకుంటాము. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అంటే యేసుక్రీస్తు మన కొరకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు మన కొరకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఏంటి ఆ మార్గాలు అంటే, ఒకటి నూతనమైనది, రెండోది జీవము గలది. నూతనమైనది అంటే ఏంటంటే మన పాత రోత జీవితము విడిచిపెట్టి నూతనంగా క్రీస్తుని విశ్వసించి బాప్తిజం తీసుకుని క్రైస్తవ జీవితంలో అంటే క్రీస్తుని అంగీకరించి క్రీస్తుని ధరించుకున్న వాడే నూతనముగా, అది నూతనమైన మార్గం. అది క్రీస్తుని ధరించుకోవడమే ఒక నూతనమైన మార్గము. తర్వాత జీవము గలది, నూతనమైనదంట జీవము గలది అని యేసుక్రీస్తు గారు చెప్తున్నారు. అవి ప్రతిష్ఠించాడు మన కోసము. నూతనమైన మార్గము, జీవము గల మార్గము. నూతన అనగా క్రొత్తది. అంటే నూతన మార్గము, జీవము గలది అనగా నిత్యము జీవింప చేసే మార్గము. ఏంటి? జీవ మార్గము అనగా ఒక మనిషి చనిపోయిన తర్వాత తన ఆత్మను నిత్యము జీవింపచేసేది ఈ జీవ మార్గము. అయితే ఈ రెండు మార్గములు యేసు మన కొరకు ప్రతిష్ఠించాడు. అయితే క్రీస్తు ఎలా మన కొరకు ఈ మార్గాలను ప్రతిష్ఠించాడు? అసలు ఈ మార్గంలో అయితే మనము చేరాలి, ఈ మార్గంలో మనం నడవాలి. అయితే ఈ మార్గములు యేసుక్రీస్తు వారు ఈ మార్గములు ఎలా ప్రతిష్ఠించారు అనేది మనం చూస్తే, ఇక్కడ ఆయన
శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున. ఈ రెండు మార్గాలు, నూతనమైనది జీవమైన మార్గాలు ఎలా ప్రతిష్ఠించాడు ఈయన ఎలా ప్రవేశపెట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఆయన శరీరము అను తెర ద్వారా. తెర అంటే తెర మనము నిలువున చూస్తే తెర అనేది చిరిగిపోద్ది. అయితే శరీరమును తెర ద్వారా అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి మనం చేసిన అపరాధముల నిమిత్తము, పాపముల నిమిత్తము ఒక తెర ఎలాగైతే చినిగిపోతుందో అలాగా తన శరీరం అనేది ఈ భూలోకంలో సమర్పించాడు మన కోసము. అదే అంటున్నాడు ఇక్కడ. ఏమని అంటే ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా. ఆయన శరీరమైన తెర ద్వారా ఈ జీవమైన మార్గము, నూతనమైన మార్గం అనేవి ప్రతిష్ఠించబడ్డాయి. అయితే మనము క్రీస్తు ప్రతిష్ఠించిన మార్గం ద్వారా మనిషి నడవాలి అంటే ప్రతి మనిషి ఏం చేయాలి? అసలు క్రీస్తు ప్రభువారు ఏం పలుకుతున్నారు? ఇప్పుడు ఈయన మార్గంలో అంటే మనం అంగీకరిస్తే ఈ మార్గాలు అనేవి మనకి అనుగ్రహించబడతాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం మాట్లాడుతున్నారు అనేది చూస్తే యోహాను సువార్త 10:9 ఏమంటాడు అంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని అంటారు. చూసినట్లయితే యోహాను సువార్త 10:9 10:9 చూస్తే నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మెయ్యుచుండెను. ఇక్కడ మనము క్రీస్తు యొక్క మార్గంలోనికి రావాలి అంటే క్రీస్తు ప్రతిష్ఠించిన నూతనమైన మార్గము, అదేవిధంగా జీవమైన మార్గంలోనికి మనం రావాలంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం మాట్లాడుతున్నారంటే నేనే ద్వారమును. అంటే ఈ నూతనమైన మార్గంలోనికి వెళ్ళడానికి ఎవరు ద్వారంగా ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారే ఒక ద్వారము కింద మనకి కనబడుతున్నారు. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల అంటే క్రీస్తు ద్వారా ఆ నూతనమైన మార్గంలోనికి, జీవమైన మార్గంలోనికి ప్రవేశించాలంటే మనిషి ఏం చేయాలంట అంటే ఇక్కడ వాడు రక్షింపబడిన వాడై, రక్షించబడాలంట. మొదటిగా ఈ మార్గాలలోనికి వెళ్ళాలి అంటే మనిషి రక్షించబడాలంట. మనిషి అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏంటి? ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై. అంటే రక్షణ ఎలా కలుగుతుందంటే క్రీస్తును నమ్మి విశ్వసిస్తేనే మనకి రక్షణ అనేది కలుగుతుంది. మన పాపాలకి విముక్తి అనేది కలుగుతుంది. మనము నమ్మాలి, విశ్వసించాలి, బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు మనం రక్షించబడిన వారుగా ఉంటాము. అయితే ఇక్కడ మనం రక్షించబడాలి, క్రీస్తు యందు మనము విశ్వాసము ఉంచాలి. అయితే ఇక్కడ రక్షించబడిన తర్వాత లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మెయ్యుచుండెను. అంటే ఈ క్రీస్తులోని అంగీకరించి బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయనలోనికి మనం వెళుతూ వస్తూ ఉంటామన్నమాట. ఇక్కడ ఒక జంతువు ఎలాగైతే మేత మేస్తూ ఉంటుందో అలాగా మనము కూడా ఈ ద్వారములు వెళ్ళినప్పుడు మేత మేసేవారిగా ఉన్నాము. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచుండును. అయితే క్రీస్తు మార్గంలోనికి యేసుక్రీస్తు ఒక ద్వారాన్ని ప్రవేశపెట్టారు కదా. అందులో మనం నడవాలంటే మనిషి ఏం చేయాలంటే మొదటగా రక్షించబడాలి. రక్షణ ఎలా వస్తుందంటే నమ్మి బాప్తిసం పొందుకున్నప్పుడే మనకి రక్షణ అనేది వస్తుంది. అయితే మరొక వచనం మనం చూసినట్లయితే మొదటి యోహాను సువార్త 14:18 14:8 మనం చూసినట్లయితే అప్పుడు పిలుపు ప్రభువా తండ్రిని మాకు కనుపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా.
ఇక్కడ 6వ వచనము. ఇక్కడ యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. మనం తండ్రి దగ్గరికి రావాలి అంటే ఈ యేసుక్రీస్తు అనే మార్గంలో మనము ప్రవేశించాలి. ఈయన ద్వారానే మనకు తండ్రి దగ్గరికి వెళ్ళే మార్గం అనేది కనబడుతుంది. అందుకని అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. కాబట్టి మనము ఏ మార్గంలో ప్రవేశించాలి అంటే క్రీస్తు మార్గంలో మనము ప్రవేశించాలి. క్రీస్తు అనగా వెలుగు. అంటే ఈ వెలుగు మార్గంలో మనము నడవాలి. పాపము అనే చీకటి మనం విడిచిపెట్టి వెలుగు అనే రక్షణ మార్గములో మనము నడిచిన నాడే మనము ఆ తండ్రి దగ్గరికి మనము చేరతాము. అదేవిధంగా మనము చూసినట్లయితే 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం మనము చూసినట్లయితే, తీర్పు దినమందు మనకు ధైర్యము కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎలాగైతే ఉన్నారో మనము కూడా అలాగే ఉంటాము. ఎప్పుడు క్రీస్తుని అంగీకరించిన నాడు ఆయన శరీర ఆశలను నెరవేర్చుకోలేదు. తండ్రి పనులైన యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. ఆయన అపవాది అయిన సాతాను కొండ మీద శిఖరానికి తీసుకువెళ్ళి ఈ లోకమంతా చూపించింది, ఏరేసింది. కానీ ఆయన పడ్డారా అంటే పడలేదు. తండ్రి యొక్క చిత్తమే ఆయన నెరవేర్చారు. కాబట్టి మనము ఈ క్రీస్తులాగా ఉండాలంటే ఈ లోకాశలను కూడా మనము విడిచిపెట్టాలి. ఇక్కడ అందుకనే అంటున్నాడు, ఏమని అంటే, తీర్పు దినమందు మనకు ధైర్యము కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. క్రీస్తు ప్రేమ మనలో పరిపూర్ణమనేది చేయబడాలి. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఈ లోకం అనేది మనకి శాశ్వతము కాదు. యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికింది అన్నాళ్ళంటే 30 సంవత్సరములు. 33 సంవత్సరములన్నర ఆయన ఈ లోకంలో జీవించారు. ఆయనకు శాశ్వతమైందా ఈ లోకము అంటే శాశ్వతం కాలేదు. మనకు కూడా ఈ లోకము శాశ్వతం కాదు. అందుకనే ఆయన ఎట్టివాడిగా ఈ లోకంలో జీవించారో అట్టివారుగానే మనము కూడా ఈ లోకంలో బద్దులమై ఉన్నాము. ఎప్పుడంటే క్రీస్తు నడిచిన బాటలు, క్రీస్తు నడిచిన మార్గంలో మనము నడవాలి అని వాక్యం అనేది మనకి సెలవిస్తుంది. అదేవిధంగా 2వ అధ్యాయము చూసినట్లయితే, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఒకవేళ మనము క్రీస్తు మార్గంలోనికి వచ్చి మళ్ళీ మనము వెనక్కి వెళ్ళిపోతే, తిరిగి మనము పాపం అనే చీకటిలోనికి వెళ్ళిపోతే మనకు ఒక ఉత్తరవాది, మనకు సాక్ష్యం ఇవ్వడానికి ఒక ఉత్తరవాది అనేవాడు ఉన్నాడు. మొదటిగా మనము నూతనమైన మార్గాన్ని ఎంచుకున్నాము. తిరిగి వెనక్కి వెళితే మనకి ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారే ఒక ఉత్తరవాదిగా, మన మీద సాక్ష్యము పలికి ఒక ఉత్తరవాదిగా మనకి ఇక్కడ ఈయన కనబడుతున్నారు. ఏమని అంటే, ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. సర్వలోకానికి యేసుక్రీస్తు వారు శాంతికరంగా ఉన్నారు. మనం నడిచే మార్గంలో ఎన్ని ఆటంకాలు ఉన్నా కానీ శాంతికరమైన మార్గములలో నడిపించేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే ఆయన మనలో ఉండడం కాదు, మనము ఆయనలో ఉండాలి. మనం ఎప్పుడైతే ఆయన నామాన్ని స్మరిస్తూ ఉంటామో ఆయన మనలను శాంతికరమైన మార్గంలో నడిపిస్తూ ఉంటారు. అదేవిధంగా మనము చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం మనము చూసినట్లయితే, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశింపగలవారమై అందులో నిలిచియుండి
దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. మనము ఆయన ద్వారా విశ్వాసం ఉంచాలి. ఈ విశ్వాసం వలన ఈ కృపయందు, క్రీస్తు అనుగ్రహించు కృపయందు మనము ప్రవేశించాలి అంటే నూతనమైన మార్గంలో, జీవమైన